సార్ మరి కేరళ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతున్నాయి? ఇది ఒక్క విషయంలో అడగాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే తెలంగాణ సొమ్ము అక్కడ తిరుగుతా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో విన్నాను నేను. కాంగ్రెస్ పాండాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? కర్ణాటక, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, సారీ మహారాష్ట్ర. మహారాష్ట్ర కూడా అంతే, రెండే. పనికొచ్చింది అడుగుతున్నా. కర్ణాటక, తెలంగాణ తప్ప ఇంకేం లేవు. ఇంకేం లేదు. ఎప్పుడైతే సదరన్ స్టేట్స్లో ఈ రెండు ఆర్థిక భాండాగారాల నుంచి కాంగ్రెస్లో ఉన్న ముసలోళ్ళని కాపాడడానికి తప్ప ఇంక దేనికి పనికిరారు. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, అటు దమ్మిడేవాడు. వీళ్ళు ముసలోళ్ళు ఏమో పదవిని కాపాడుకోవడానికి వేలం పాటలు సపోర్ట్ చేయరు. ఎంత అని. ఆ ఎంతకి ఎవడు వేలం పాటని జస్టిఫై చేస్తారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కాలక్షేపం చేస్తారు. రైట్, ఇది ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగి మనం వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా రేపు. ఆల్రెడీ ఒకటి మను సంఘవికి అది ఒకటి కంప్లీట్ అయింది. రెండో దానికోసం వేమనరేంద్ర రెడ్డి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అడిగిందంట. లేదు నీకు సంబంధం లేదు, దీని మీద అసలు మాట్లాడకని చెప్పి రాజశేఖర రెడ్డి గారు లాంటి కేవీపీకి ఇప్పించడానికి కుదరదు అని చెప్పాను ముసలోళ్ళు కాంగ్రెస్లో. ఈయనకి వేమ నరసింహారెడ్డికి వాళ్ళు ఇచ్చేస్తారంటే నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డికి ముందు ఆయన నియోజకవర్గంలో గెలిపించుకోమని తర్వాత మాడదాం. అంతేనా? ఆ నియోజకవర్గం ఎక్కడ? అది పరకల్, ఐ థింక్. సారీ,